సో ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చెప్పిన ప్రకారంగా ఈరోజు కంప్లీట్ ఎండ్ టు ఎండ్ రివిజన్ చేస్తామని చెప్పాను. సో ఫస్ట్ ఎండ్ టు ఎండ్ రివిజన్ చేసేటప్పుడు సో ఇక్కడ డేటా అనలిస్ట్ వాళ్ళు ఉంటారు, డేటా సైన్స్ వాళ్ళు ఉన్నారు, బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు 3 మెంబర్స్ కలిసి ఉన్నారు. సో ఎందుకు సార్ కలిపేశారు ఫస్ట్ క్వశ్చన్. నార్మల్గా నేను చెప్పేటప్పుడు ఎందుకు సార్ బిజినెస్ అనలిస్ట్ డేటా అనలిస్ట్ డేటా సైన్స్ కలిపారు అంటే డేటా అండ్ సైన్స్లోనే బిజినెస్ అనలిస్ట్ డేటా అనలిస్ట్ ఒక పార్ట్, డేటా సైన్స్లోనే ఒక పార్ట్. సో వాట్ ఎవర్ ద స్కిల్స్ రిక్వైర్డ్ ఫర్ ది డేటా సైన్స్ దట్ ఈజ్ ఆల్సో కమ్ టు ది బిజినెస్ అనలిస్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ డేటా అనలిస్ట్. ముగ్గురికి సేమ్, ముగ్గురికి పైథాన్ గురించి తెలిసిండాలి, ముగ్గురికి స్టాట్స్ ప్రాబబిలిటీ తెలిసిండాలి, డేటాబేస్ ఎస్క్యూఎల్ అని తెలిసిండాలి. కొంతమంది ప్రిఫర్డ్గా ఇంకా అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళాలంటే పోస్ట్గ్రెల్ ఎస్క్యూఎల్ అని ఉంటుంది. సో ఒక్క డేటాబేస్ దగ్గర అయిపోకండి. MySQL ఇస్ అ ఫండమెంటల్ డేటాబేస్, ఒక్క దగ్గర అయిపోకండి. ట్రై టు లర్న్ ద నాన్ ఎస్క్యూఎల్ డేటాబేస్ ఆల్సో, MongoDB. ఓకే, లేదు ఇంకా నేను అడ్వాన్స్ లెవెల్కి వెళ్తానంటే పోస్ట్గ్రెల్ ఎస్క్యూఎల్. అంటే అడ్వాన్స్ అని కాదు కానీ టైప్స్ ఇవి. అంటే ఎక్కువ లెవెల్ ఆఫ్ రెజ్యూమ్లో ఎక్కువ షోకేస్ చేసుకోవాలి అంటే వెళ్ళండి. బట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా హ్యాండిల్ చేయగలుగుతాను అనే పాయింట్ ఆఫ్ వ్యూలోనే పెట్టాలి. ఇప్పుడు నాకు 3 డేటాబేసెస్ వచ్చు, MongoDB చెప్తాను, SQL చెప్తాను, పోస్ట్గ్రెల్ ఎస్క్యూఎల్. ఈ 3 వచ్చని చెప్పి నాకు వచ్చు, నేను ఏ క్వశ్చన్ అడుగుతా చెప్పినా ఆన్సర్ చేయగలుగుతాను అన్నప్పుడు నేను రెజ్యూమ్ తీసుకెళ్ళి పెడతాను. లేదు నాకు కొంచెం డౌట్ బట్ ఆపరేషన్స్ తెలుసు నాకు అన్నప్పుడు నీకు మెయిన్గా 2 వచ్చింది, ఆ 2 మెన్షన్ లేదు 1 వచ్చింది, 1 మెన్షన్ చేసి తను అడిగేటప్పుడు నాకు ఇలాంటి ఐడియాస్ ఉన్నాయి, లైక్ నాకు ఇలా వర్కింగ్ ఇంప్లిమెంటేషన్ బట్ ఇన్ డెప్త్ ఐడియా లేదు అని తనకి నువ్వు కన్విన్స్ చేసేలా చెప్పాలి. నేర్చుకొని ఉంటే ఇట్స్ బెటర్, లేదు అవసరం అయితే ఎస్క్యూఎల్తో స్టార్ట్ అయినా పర్లేదు, బట్ రియల్ టైంకి వెళ్ళిన తర్వాత నేర్చుకోవాలి. అక్కడ మీకు డేటాబేస్ కనెక్టివిటీ ఎస్క్యూఎల్ ఇస్తారా తెలియదు, MySQL లైక్ పోస్ట్గ్రెల్ ఎస్క్యూఎల్ వస్తుందో తెలియదు, MongoDB వస్తుందో తెలియదు, సర్వర్ నుంచి వస్తుందో తెలియదు, ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. బట్ యాజ్ ఎ ఇనిషియల్ స్టేజ్లో నువ్వు ఇంటర్వ్యూ క్రాస్ అవ్వడానికి మాత్రం SQL పనికొస్తుంది. నీ లక్కు కొద్దీ అక్కడ SQLలో డేటాబేస్ ఉందంటే దట్స్ గుడ్, లేదు అంటే డిఫరెంట్ మారిపోయిందంటే డేటా సెట్ నువ్వు మార్చుకోవాల్సిందే, అది కంప్లీట్లీ డిపెండ్స్ అపాన్ యూ. ఓకేనా? సో SQL కంప్లీట్లీ ఫర్ బిజినెస్ అనలిస్ట్, డేటా అనలిస్ట్ అండ్ డేటా సైన్స్. SQL తర్వాత ఎక్సెల్ ఇస్ అ కామన్ థింగ్. డేటా సైన్స్ అయినా డేటా అనలిస్ట్ అయినా బిజినెస్ అనలిస్ట్ అయినా ఎక్సెల్ గురించి తెలిసింది. సో నవేడేస్ ఎక్సెల్ ఈజ్ అవుట్డేటెడ్. సో AI టూల్స్ ఆటోమేషన్ వల్ల అవుట్డేటెడ్ అయింది. బట్ యాజ్ అ ఫ్రెషర్ యూ నీడ్ టు నో హౌ ఎగ్జాక్ట్లీ ద ఫంక్షన్స్ వర్క్స్, వాట్ ఆర్ ద కండిషన్స్ ప్రెసెంట్, హౌ ద అడ్వాన్స్ టాపిక్స్ లైక్ VLOOKUP, XLOOKUP లేదంటే పివోట్ టేబుల్స్ ఇలాంటివి ఎలా వర్క్ అవుతాయో తెలుసుకోవాలి. సో ఎంత ఆటోమేషన్ వచ్చినా అది కరెక్ట్ లేదని మీకు ఐడెంటిఫై చేయాలి కాబట్టి యూ నీడ్ టు నో అబౌట్ ద ఎక్సెల్. సో ఇంకా ఫైనల్గా పవర్ BI, డేటా విజువలైజేషన్ టూల్. స్టాటిస్టికల్ డేటాని ఈజ్ కంప్లీట్లీ కన్వర్టెడ్ ఇంటూ గ్రాఫికల్ రిప్రజెంటేషన్. బార్ చార్ట్, కాలమ్ చార్ట్, స్కాటర్ ప్లాట్, డిఫరెంట్ అరౌండ్ 16 to 20 గ్రాఫ్స్ ఉంటాయి. స్టాటిస్టికల్ డేటా అంటే న్యూమరిక్ డేటా, న్యూమరిక్ డేటా దాన్ని స్టాటిస్టికల్ అని చెప్తాం. న్యూమరిక్ డేటాని మనం గ్రాఫికల్గా రిప్రజెంట్ చేయడానికి యూజ్ చేసేదే ఇది. నువ్వు ఏ డేటా అయినా న్యూమరిక్లోనే ఉంటుంది. మనకి ఇప్పుడు మన డేటా తీసుకో, ఈ టెక్స్ట్ అకాడమీలో డేటా తీసుకో, ఈ టెక్స్ట్ అకాడమీలో డేటా నేమ్స్ ఉంటాయి, అది టెక్స్ట్లో ఉంటుంది. ఓకే, నో ప్రాబ్లం. సో ఏజ్ నెంబర్. సో కాంబినేషన్ ఆఫ్ ఈమెయిల్ ఐడి, కాంబినేషన్ ఆఫ్ నెంబర్స్ అండ్ టెక్స్ట్. సో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సో ఇలాంటి స్టాటిస్టికల్ని నువ్వు కంప్లీట్గా రిప్రజెంటింగ్ ద గ్రాఫికల్ చేసేకి పవర్ BI యూజ్ చేస్తావు. బేసిక్గా వీ హ్యావ్ 2 విజువలైజేషన్ టూల్స్, ఒకటి ట్యాబ్లూ, ఇంకొకటి పవర్ BI. మనం పవర్ BI యూజ్ చేస్తాం. సో Tableau is a paid version when you compare to the Power BI. User interface Tableau కన్నా Power BI చాలా ఎఫిషియెంట్గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది. ఓకేనా? Tableau అంటే if you want to go any type of graphs you need to search somewhere, like ఒక సెట్టింగ్స్ ఓపెన్ చేసి అలాంటి ఆప్షన్స్కి వెళ్ళి చెక్ చేయాలి. బట్ Power BIలో ఆ ఆప్షన్ ఉంటుంది, కంప్లీట్ యూజర్ ఇంటర్ఫేస్ మీద నీకు ఏ గ్రాఫ్ కావాలి సింపుల్గా క్లిక్ ఆన్. సో అంత ఈజీ యూజర్ ఇంటర్ఫేస్ ఉంటుంది కాబట్టి మీ ప్రిఫర్డ్ ఫర్ Power BI. సో రియల్ టైంలో ఎలా? సో రియల్ టైంలో నువ్వు Tableauలోకి వెళ్ళి విజువలైజేషన్ చేసినా ఒప్పుకుంటారు, పవర్ BIలోకి వెళ్ళి విజువలైజేషన్ చేసినా ఒప్పుకుంటారు. ఓకేనా? కొన్ని కంపెనీలు ఇంకా పాత లైక్ ఓల్డ్ ఎగ్జిస్టెడ్లో డేటా ఉంది కాబట్టి ఇంకా Tableau మీద యూజ్ చేస్తారు. అప్గ్రేడ్ అయిన కంపెనీస్ అన్ని పవర్ BI వస్తుంది, ఎందుకంటే కాస్ట్ కటింగ్. ఈ పాయింట్ మీద వచ్చేది కాస్ట్ కటింగ్. ఏ కంపెనీ అయినా వాళ్ళ డబ్బుల్ని తగ్గించుకొని యూజెస్ ఎక్కువ చేసుకోవాలనుకుంటారు. పవర్ BI ఇస్ వన్ ఆఫ్ ది థింగ్. ఫ్రీ సోర్సెస్ ఒకటి యూజ్ చేసాను సార్, ఒక ఇంటర్వ్యూ ఏదో వచ్చింది నాకు 3 months బ్యాక్.
డేటా అక్విజిషన్ దానికి వాళ్ళు ఒక ఎక్సెల్ షీట్లో డేటా ఇచ్చారు. డేటా ఇచ్చి క్లిక్ చేస్తే ఏదో ఉంది సార్ అది. ఓకే అది అది ఇచ్చి వాళ్ళు డేటా ఇచ్చి తను ఎలా చేయాలి ఏంటి చెప్పి మనం వర్క్ చేసి వాళ్ళకి చూపించాలి. అది ఇంకా ఓల్డ్ వర్షన్ క్లిక్ చేస్తే ఏదో ఉంది. చూస్తాను, నేను చూడలేదు, వేరే చూస్తాను. ఓకే, సో నాకు తెలిసినంత వరకు ఎక్కువ యూజ్ చేసేది ట్యాబ్లూ అండ్ పవర్ బి. ప్రీవియస్ అంతా ట్యాబ్లూనే. ట్యాబ్లూ ద మోస్ట్ ఫేమస్ లాస్ట్ 4-5 years ట్యాబ్లూ. ఇప్పుడు పవర్ బి ఫేమస్ అవుతాను. చూస్తాను, నేను చెక్ చేస్తాను. ఒకసారి నాకు టెక్స్ట్ చేసి అంటారు, నేను చేస్తాను. ఓకే, సో ఇక్కడ వరకు స్కిల్స్ కంప్లీట్లీ 5 టెక్నికల్ స్కిల్స్. నేను ఏ స్కిల్స్ అని చెప్తున్నా, టెక్నికల్ స్కిల్స్ ఫర్ డేటా అనలిస్ట్, బిజినెస్ అనలిస్ట్ సేమ్. బిజినెస్ అనలిస్ట్కి ఎక్స్ట్రాగా అజైల్ మెథడాలజీ అనే కాన్సెప్ట్ వస్తుంది. సో ఈ అజైల్ మెథడాలజీ ఎలా ఉంటుందంటే కంప్లీట్లీ ప్రాజెక్ట్, ఒక క్లయింట్ దగ్గర నుంచి నీ కంపెనీకి ప్రాజెక్ట్ వచ్చినప్పటి నుంచి అది నువ్వు ఎలా అసైన్ చేయాలి, ఎవరికి అసైన్ చేయాలి, ఏ టైంలో మీటింగ్స్ పెట్టాలి, స్టమ్స్ కాల్స్ ఏమి, టాంజెంట్ కాల్స్ ఏమి, కంప్లీట్గా ఒక ప్రాసెస్ని అజైల్ మెథడాలజీ అంటారు. ఓకేనా, ఒక కంప్లీట్ ప్రాసెస్ని ఒక మెథడాలజీ ప్రకారంగా వర్క్ అవుతుంది. దీంట్లో షిఫ్ట్ వైజ్ ఉంటుంది. కొన్ని కంపెనీస్ ఎలా అంటే 8-2 అని చెప్తారు. అంటే 2 weeksకి ఒక ఇంటర్వ్యూ ఉంటుంది, మీటింగ్ ఉంటుంది. 8 daysకి ఒక మీటింగ్ పెడతారు. లేదంటే వీక్లీ రొటేషన్ అని చెప్పి అది డిపెండ్స్ అపాన్ కంపెనీస్ ఉంటాయి. అజైల్ మెథడాలజీ కంపెనీస్ ప్రాజెక్ట్ని బేస్ చేసుకొని అవి ఉంటాయి. కంప్లీట్లీ ఇది ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కిందకి వస్తుంది అజైల్ మెథడాలజీ. ఓకే, సో బిజినెస్ అనలిస్ట్ ఒకటి మెయిన్ ఇంపార్టెంట్, మోర్ రిక్వైర్డ్ ఫర్ ది డేటా అనలిస్ట్ అండ్ డేటా సైంటిస్ట్. సార్ ఓకే సార్, మీరు ఇంత మెయిన్గా బిజినెస్ అనలిస్ట్ ఇంపార్టెంట్ అన్నాడు. వై వీ నీడ్ టు లర్న్ పైథాన్, SQL, పవర్ బి? బిజినెస్ అనలిస్ట్ వాళ్ళకి డౌట్, ఎందుకు మేము నేర్చుకోవాలి? ద రీజన్, ఒక బిజినెస్ అనలిస్ట్ ఒక వర్క్ ఏమి, టు డెవలప్ ద ఆర్గనైజేషన్. అంతే కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు సామ్సంగ్ కంపెనీ, నా సామ్సంగ్ కంపెనీలో ఫ్రిడ్జ్ ఉన్నాయి, ఫోన్స్ ఉన్నాయి, టీవీస్ ఉన్నాయి. నాకు ఒక ఇయర్లీ సేల్స్ అనేది డేటా అనలిస్ట్ అనలైజ్ చేసి ఇచ్చాడు. బట్ డేటా అనలిస్ట్ పర్ఫెక్ట్గా అనలైజ్ చేశాను లేదా నీకు ఎలా తెలుస్తుంది? ఎగ్జాంపుల్కి డేటా అనలిస్ట్ సామ్సంగ్ టీవీస్ సేల్స్ యాక్చువల్గా వచ్చిన సేల్స్ 80%, కానీ ఇచ్చిన సేల్స్ 65%. డేటా ఒరిజినల్ సేల్స్ 80% సేల్స్ జరిగింది, కానీ డేటా అనలిస్ట్ విజువలైజ్ చేసి ఇచ్చిన సేల్స్ 65% ఒక టీవీకి, అంటే సామ్సంగ్ బ్రాండ్ టీవీకి. సో ఇక్కడ ఎవరికి లాస్ అవుతుంది? కంపెనీకి లాస్. ఇప్పుడు నువ్వేమనుకుంటావు పాయింట్, బిజినెస్ అనలిస్ట్ ఏం చేస్తాడు, బిజినెస్ని ఆ డేటాని బేస్ చేసుకొని బిజినెస్ డెవలప్ చేస్తాడు. సో బిజినెస్ అనలిస్ట్ ఓ ఇది 65% ఉంది, సో రిమైనింగ్ అంత హై ఉంది, దీని మీద ఎక్కువ ఫోకస్ చేయాలా అనుకుంటాడు. ఓకేనా, యాక్చువల్ డేటా 80% ఉంది, అన్ని దానికన్నా ఎక్కువ అదే ఉంటుంది, కానీ ఇక్కడ మిస్ అవ్వడం వల్ల వేరే దాని మీద ఫోకస్ తగ్గిపోయి దీని మీద ఫోకస్ పెరుగుతుంది. అప్పుడు 2 బ్రాండ్స్ దెబ్బతింటాయి. 80% నువ్వు ఇంక్రీజ్ చేసేటప్పుడు 65% ఒక టీవీ బ్రాండ్ ఒకటి ఇంక్రీజ్ చేస్తున్నావు. ఆ పక్కన ఫ్రిడ్జ్ పడిపోతుంది, ఈ పక్కన ఫోన్స్ పడిపోతున్నాయి. అంటే నువ్వు ఫోకస్ ఎక్కువ ఏదైనా మీద ఫోకస్ చేస్తున్నావు, టీవీస్ మీద ఫోకస్ చేస్తున్నావు. సో ఆ బిజినెస్ అనలిస్ట్కి కరెక్ట్గా డేటా విజువలైజేషన్ జరిగిందా లేదా అని ఐడెంటిఫై చేయాలి, దానికోసం ఈ స్కిల్స్ నేర్చుకో. ఓకేనా, డేటా అనలిస్ట్తో పాటు బిజినెస్ అనలిస్ట్ కూడా రిక్వైర్డ్ ద స్కిల్స్. ఇది సమ్ టైమ్స్ కొన్ని సిచ్యువేషన్స్లో ఎలా ఉంటుందంటే, ఇన్ కేస్ ఆఫ్ ఆబ్సెన్స్ ఆఫ్ డేటా అనలిస్ట్ యూ నీడ్ టు డూ ద రీసెర్చ్. అదనందుకు అయితే చేసుకోవాల్సిన సిచ్యువేషన్స్ కూడా వస్తాయి. అది డిపెండ్స్ అపాన్ ద కంపెనీస్. MNCస్కి వెళ్తే ఉండదు, స్టార్ట్అప్స్కి అయితే కన్ఫర్మ్ ఉంటుంది. ఇది డిపెండ్స్. ఓకేనా, ఇది కంప్లీట్గా స్కిల్స్. ఆఫ్టర్ ఇక్కడ వరకు డేటా అనలిస్ట్, బిజినెస్ అనలిస్ట్ కోర్స్, దీని తర్వాత డేటా సైన్స్, మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, ఇవి కంప్లీట్గా ఆల్గరిథమ్స్. ఓకే, మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్. మిషన్ లెర్నింగ్ ఇస్ బేసిక్ ఆల్గరిథమ్, లైక్ బేసిక్ టైప్. దానికి అడ్వాన్స్ డీప్ లెర్నింగ్. సో డీప్ లెర్నింగ్ తర్వాత మనకి 2 ways ఉంటాయి. ఒకటి కంప్యూటర్ విజన్ అనొచ్చు, ఇంకొకటి నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అంటారు. సో ఈ కంప్యూటర్ విజన్ కంప్లీట్లీ వర్క్స్ ఆన్ ద వీడియోస్. Whereas NLP, natural language processing, completely works on the text data. So if you want to focus on the text related algorithm, simply we move for the natural language processing. If you want to focus on the videos type of the data, simply move for the computer vision. ఏదైనా ఒకటేనా అంటే ఏదైనా ఒకటి చూస్ చేసుకోవచ్చు. 2 చూస్ చేసుకుంటే ఇట్ విల్ బి టేక్స్ మోస్ట్ ఆఫ్ టైం, చాలా టైం తీసుకుంటుంది కంప్లీట్ అవ్వడానికి. సో మనం అంత దూరం అవసరం లేదు. సో కంప్యూటర్ విజన్లో చాలా హై కాన్ఫిగరేషన్ ల్యాప్. అంటే యాజ్ ఆఫ్ టెక్స్ట్కి అట్లా
టెక్స్ట్కి అదే ఎన్ఎల్పి కమ్స్ టు ద టెక్స్ట్. అంటే లైక్ ఇప్పుడు టెక్స్ట్ దానికి యూసేజ్ ఎక్కువ ఉన్న మార్కెట్లో టెక్స్ట్కే ఉంది. టెక్స్ట్కి వీడియోస్ ఉంది. దానికి ఎల్ఎల్ఎం మోడల్స్ ఉన్నాయి కదా, విన్నావా? లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అంటారు, ఎల్ఎల్ఎం మోడల్స్. జనరేటివ్ ఏఐ అదంతా కమ్స్ టు ద టెక్స్ట్. జనరేటివ్ ఏఐలోనే చాట్ జీపీటీ ఇవన్నీ టెక్స్ట్ డేటా మీద వర్క్ చేస్తాయి. ఇప్పుడు చాట్ జీపీటీ వర్క్ చేస్తుందంటే దానికి టెక్స్ట్ ఫీడ్ చేయాలి. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటారు, ప్రాంప్ట్ రాస్తాం, అదంతా టెక్స్ట్లో ఉంటుంది. ఎన్ఎల్పీనే. ఎన్ఎల్పీలో ట్రాన్స్ఫార్మర్స్ అంటారు. ట్రాన్స్ఫార్మర్ టాపిక్కే ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్. ఫస్ట్ ట్రాన్స్ఫార్మర్ బర్డ్, బై డైరెక్షనల్ ఎన్కోడర్ రిప్రజెంటేషన్. ఫస్ట్ ట్రాన్స్ఫార్మర్ బర్డ్ డెవలప్డ్ బై గూగుల్. ట్రాన్స్ఫార్మర్ అని చెప్పి ఒక పేపర్ గురించి చెప్పారు, ఆల్ అటెన్షన్ యూనిట్. 2012లో గూగుల్ రిలీజ్ చేసింది. ఆ పేపర్ వల్ల, రీసెర్చ్ పేపర్ మొత్తం లైఫ్ ఆఫ్ ఎన్ఎల్పీ చేంజ్. అక్కడి నుంచి వచ్చినది ఈ ట్రాన్స్ఫార్మర్స్, ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్. ఇవన్నీ ట్రైన్ చార్జీని బేస్ మోడల్ వచ్చి బర్డ్, బై డైరెక్షనల్ కూడా రిప్రజెంటేషన్ ట్రాన్స్ఫార్మర్. దట్ ఈస్ ద ఫస్ట్ బేస్ మోడల్. దాని నుంచి డెవలప్ చేస్తుంటే చాట్ జీపీటీ, బర్డ్, ఇంకా ల్యాండా 2, ల్యాండా 3 అండ్ చెంచల, ఇలాంటివన్నీ వస్తాయి. ఇవన్నీ పేర్లు కొత్తగా ఉంటే మీకు తెలియదు. సో ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ లైక్ చాట్ జీపీటీ ద బెస్ట్ వన్. సో చాట్ జీపీటీ కన్నా అడ్వాన్స్లో పనిచేసేది కూడా ఉన్నాయి చెంచల. చాట్ జీపీటీ కన్నా 100,000x టైం స్పీడ్ పనిచేస్తుంది. అది అవి అవి పెయిడ్ దొరకవు మనకు ఆల్రెడీ. అవి మనం యూజ్ చేసే కాదు, మనకి ఫ్రీ ఓపెన్ సోర్సెస్ ఆల్రెడీ అవి ట్రైన్ చేయడానికి యూజ్ చేస్తారు. అంటే కొత్త కొత్త రీసెర్చ్ కనుక్కోవడానికి అక్కడ యూజ్ చేస్తాం. మనకి మీకు ఈ హగింగ్ ఫేస్ అని చెప్పి ఒకటి ఉంటుంది, చూపించానా ఫస్ట్లో? హగింగ్ ఫేస్. సో హగింగ్ ఫేస్ అని చెప్పి ఒకటి ఉంటుంది వెబ్సైట్, కంప్లీట్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ కంప్లీట్ మోడల్స్ ఇక్కడ ఉంటాయి. చూపించాను ఇది, చూపించాను టైం ఉందా అప్పుడు చూపించాను నాకు గుర్తుంది. సో ఇప్పుడు చూడండి మోడల్స్ అక్కడ ఉన్నాయి, మోడల్ కౌంట్స్ ఉన్నాయి కదా అక్కడ. మోడల్ కౌంట్ 7,03,623. అప్పుడు 1 month బ్యాక్ మీరు వచ్చినప్పుడు నేను చూపించినప్పుడు 6,80,000 ఉంటాయి. ఇప్పుడు 7 lakhs అయ్యాయి. ఒక 2-3 months తర్వాత చూడండి 7 or 8 అయిపోయింది. పెరుగుతూనే ఉంటాయి, కొత్త కొత్తవి డిజైన్ చేస్తూనే ఉంటారు, కొత్త కొత్త మోడల్స్ డిజైన్ చేస్తూనే ఉంటారు. సో ఇమేజ్ టు ఇమేజ్ క్లాసిఫికేషన్, టెక్స్ట్ టు టెక్స్ట్ క్లాసిఫికేషన్, ఆబ్జెక్ట్ క్లాసిఫికేషన్, 0 star 1 star, ఇలా చాలా మల్టిపుల్స్ ఉంటాయి మోడల్. అన్నీ నేర్చుకోలేదు ఇవన్నీ మనకు చాలా, మన అసలు ఇట్స్ నాట్ పాసిబుల్. నో వన్ క్యాన్ లర్న్ దీస్ థింగ్స్. ఇవన్నీ ఎవరు నేర్చుకోలేరు. 7 lakhs మోడల్స్ అంటే ఒక్కొక్క ఆల్గరిథమ్ thousands of డేటాని ట్రైన్ చేసుకుంటారు. సో మనకి పాసిబుల్ అవ్వదు. కొత్తగా ఎవరైనా ఒక కంపెనీ కనిపెట్టిందంటే అక్కడ ఇక్కడికి వస్తాయి అంతే. సో దీంట్లో మైక్రోసాఫ్ట్ ఉంటుంది, గూగుల్ ఉంటుంది, కంప్లీట్ టాప్ యూనివర్సిటీస్, టాప్ కంపెనీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ మోడల్స్ అయితే డిజైన్ చేశారో దే నీడ్ టు బి అప్లోడ్ దిస్ వెబ్సైట్ హగింగ్ ఫేస్. ఓకే, ఇక్కడ కంప్లీట్ మోడల్స్ ఉంటాయి. మీకు కావాలంటే ఏదైనా ఒక మోడల్ మీద క్లిక్ చేసుకున్నాం, ల్యాండా 3. సో ఈ మోడల్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ ఉంటుంది. ఇన్ఫర్మేషన్ ఎన్ని డేటా లోడ్ చేస్తారు, ఏరియా ఎంత, సో ఓవరాల్ పారామీటర్స్ ఎన్ని ఉన్నాయి, అది ఎలా యూజ్ చేయాలి. సో ఇక్కడ మీకు డేటా సైన్స్ మోడల్ చూడండి. సో బేసిక్గా ఈ డేటా సైన్స్ మోడల్స్ ఎలా ఉంటుందంటే, డేటా సైన్స్కి 2 frameworks ఉంటాయి. ఒకటి టెన్సర్ఫ్లో అంటారు, ఇంకొకటి పైటార్చ్. టెన్సర్ఫ్లో డెవలప్డ్ బై గూగుల్, పైటార్చ్ డెవలప్డ్ బై మిటా అంటే ఫేస్బుక్. ఓకే, సో మిటాలో పైటార్చ్ డెవలప్ చేస్తారు. ఈ పైటార్చ్ ఎలా ఉంటుందంటే హ్యూజ్ అమౌంట్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్ రాయాలి. దాంట్లో మోడల్ బిల్డ్ చేయాలంటే హ్యూజ్ అమౌంట్ ఆఫ్, అంటే టెన్సర్ఫ్లోలో 3-4 lines అయ్యేది, పైటార్చ్లో వచ్చేది 10-11 lines అవుతుంది. అంటే మోడల్ రాసేటప్పుడు కోడ్ ఇంప్రూవ్మెంట్ ఎక్కువ అవుతుంది రాయడానికి టెన్సర్ఫ్లో, పైటార్చ్లో. టెన్సర్ఫ్లోలో కోడ్ అనేది రెడ్యూస్ అవుతుంది, తక్కువ రాయవచ్చు. ఎందుకంటే ఇంపోర్టింగ్, ప్యాకేజ్ ఇంపోర్టింగ్ ఎక్కువ ఉంటుంది టెన్సర్ఫ్లో. దానివల్ల ఎఫిషియెంట్ ఏం చేయదు, ప్రోగ్రామ్ ఏం ఉండదు, ఏం చేంజెస్ ఉండవు, యూజెస్ తగ్గుతుంది అంతే, కోడ్ రాయడం తగ్గుతుంది. కంపెనీస్ ఎక్కువ ప్రిఫర్ చేసేది టెన్సర్ఫ్లో. పైటార్చ్ వాళ్ళ ఓన్ కంపెనీ వాళ్ళు ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. ఎందుకు టెన్సర్ఫ్లో ఎక్కువ ప్రిఫర్ చేస్తారంటే కంపెనీస్ ఈజీ టు అండర్స్టాండ్ ఉంటుంది, ఈజీగా ఇంపోర్ట్ చేసుకోవడానికి చాలా ఈజీ ఉంటుంది.
అండ్ ఓపెన్ సోర్స్, కంప్లీట్లీ ఓపెన్ సోర్స్. సో అందుకోసం దే యూస్ దిస్. ఓకేనా? టెన్సర్ఫ్లో ఇక్కడ రాసిన కోడ్ అయితే పైటార్చ్. ఇక్కడ చూడండి, పైటార్చ్లో ఇలా ఇంపోర్ట్ చేసి టార్చ్ అని చెప్పి ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇది పైటార్చ్ కోడ్. సో ఈ ఆల్రెడీ బిల్డ్ చేసింది ఓన్లీ అండ్ పైటార్చ్. ఎందుకంటే ఇది ల్యాండా ఇది డెవలప్ చేసినది ఫేస్బుక్ కోడ్. ఓకేనా? ఇది హ్యాకింగ్ ఫేస్, ఇది థింగ్స్. ఓకేనా? ఓవర్ క్లియర్? ఎనీ డౌట్స్? ఆన్లైన్ ఆఫ్లైన్ బోత్? ఎనీ డౌట్స్? ఆన్లైన్? యా, ఫైన్. సో ఇప్పుడు డేటా సైన్స్ లైఫ్ సైకిల్ ఎలా ఉంటుందో చెప్తాను. సో డేటా సైన్స్ లైఫ్ సైకిల్ అంటే కంప్లీట్గా మీరు రియల్ టైం వెళ్ళిన తర్వాత ఒక ప్రాజెక్ట్ని ఎలా హ్యాండిల్ చేయాలి. ఓకే, స్టెప్ నెంబర్ 1 డేటా సైన్స్ లైఫ్ సైకిల్లో స్టెప్ నెంబర్ 1 బిజినెస్ ఆర్ డొమైన్ అనాలిసిస్. బిజినెస్ ఆర్ డొమైన్ అనాలిసిస్ అంటారు. సో ఈ బిజినెస్ డొమైన్ ఎందుకంటే, సో వీ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిజినెసెస్. నేను స్టార్టింగ్లో చెప్తా, బిజినెసెస్ రాసుకోండి, డొమైన్ రాసుకోండి. ఎందుకు రాసుకున్నామని అంటే రియల్ టైంలో ఏ డొమైన్లో నీకు వర్క్ వస్తుందో తెలియదు. నువ్వు ఫైనాన్స్ సైడ్ వర్క్ అవుతావో తెలియదు, మార్కెటింగ్ సైడ్ వర్క్ అవుతావో తెలియదు, ఈ కామర్స్ సైడ్ వర్క్ చేస్తావో తెలియదు, హాస్పిటాలిటీలో వర్క్ చేస్తావో తెలియదు. సో ఈ డేటా అనేది డిఫరెంట్ ఉంటుంది. అంతే కదా, మూవీ అంటే ఇండస్ట్రీ సైడ్ ఎంటర్టైన్మెంట్, వీడియోస్ అంటే ఎంటర్టైన్మెంట్, ఇలాంటి డొమైన్స్ అనేవి డిఫరెంట్ ఉంటాయి. సో ఏ డొమైన్లో నువ్వు వర్క్ చేస్తున్నావో ఆ డొమైన్ గురించి నువ్వు తెలుసుకొని ఉండాలి. ఎందుకు తెలుసుకోవాలంటే దాని నెక్స్ట్ స్టెప్లో డేటా కలెక్షన్ అంటారు. స్టెప్ నెంబర్ 2 డేటా కలెక్షన్. సో కొన్ని కంపెనీస్ ఆల్రెడీ ఆల్మోస్ట్ క్లయింట్స్, ఎగ్జిస్టెడ్ క్లయింట్స్ వాళ్ళ దగ్గర ఉన్న డేటా రిక్వైర్మెంట్ ఇస్తారు. ఓకేనా? సో ఆ డేటా కొన్ని టైమ్స్ సూటబుల్ అవుతుంది, కొన్నిసార్లు సూటబుల్ అవ్వదు. సో యూ నీడ్ టు కలెక్ట్ సమ్ మోర్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ టు దట్ డేటా. మోడల్ డెవలప్ చేయాలంటే యూ నీడ్ టు కలెక్ట్ సమ్ మోర్ ఇన్ఫర్మేషన్. సో అందుకోసం ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయాలంటే మీకు ఏ డొమైన్లో ఆ డేటా అని నీకు తెలియాలి. అందుకోసం ఆ బిజినెస్ గురించి తెలుసు. ఇవి ఇంటర్లింక్, ప్రతి ఒక్కటి ఇంటర్లింక్. సో డేటా కలెక్షన్ అయిపోయింది. డేటా కలెక్షన్ తర్వాత డేటా ప్రిపరేషన్ ఆర్ ప్రీ ప్రాసెసింగ్ అంటారు. థర్డ్ స్టెప్. ఈ డేటా కలెక్షన్ డేటా ప్రీ ప్రాసెసింగ్ అంటే ఈ స్టెప్లో నువ్వు కలెక్ట్ చేసేటప్పుడు కొంచెం డేటా అనేది ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వడం, లేదంటే అనవసరమైన డేటాని యాడ్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ నా ఏజ్ 20 అంటే 35 పెట్టడం, కొంతమంది 19 అంటే 99 పెట్టడం. సో ఇలాంటి మిస్సింగ్ వాల్యూస్, అన్నెసెసరీ డేటాను సంబంధం లేదు. ఇప్పుడు ఎవరైనా 500-600 ఏరియాస్ బతుకుతారా? బతకరు. మ్యాక్సిమం 100 రేంజ్. అది కూడా 100 దాటినట్టు డౌట్గా పడతారు. అది నేను బై మిస్టేక్ నా ఏజ్ 100 కాబట్టి 506 వేసిన ఎవరిదన్నా. యాక్చువల్గా 506, కానీ నేను 506 వేసి పెద్దగా చేసేసాను. సో ఇట్స్ అన్నెసెసరీ డేటా, ఐ డోంట్ రిక్వైర్. సో ఇలాంటి డేటాని క్లీన్ చేయడానికి మనం డేటా ప్రీ ప్రాసెసింగ్ ఆర్ డేటా ప్రిపరేషన్ అంటాం. ఏం చేస్తామంటే పర్ఫెక్ట్ ఒక మంచి డేటాని ప్రిపేర్ చేసి పెడతాం. ఈ ప్రిపేర్ చేసిన డేటాని నెక్స్ట్ స్టెప్ డేటా అనాలిసిస్ ఇక్కడ చేస్తాం. ఈడిఏ, ఎక్స్ప్లోరేటివ్ డేటా అనాలిసిస్. ఎక్స్ప్లోరేటివ్ డేటా అనాలిసిస్. ఈ స్టెప్లో పవర్ బిఐ ఆర్ ట్యాబ్లెట్ యూజ్ చేసి మనం డేటాని విజువలైజేషన్స్ చేస్తాం. ఎందుకు విజువలైజేషన్ అంటే ఇప్పుడు దాకా నువ్వు కలెక్ట్ చేసిన డేటా నువ్వు ఎక్కడైనా స్టోర్ చేసుకో. ఎక్సెల్ డేటా చేసుకో, సిఎస్వి ఫైల్స్, జాన్సన్ ఫైల్స్లో, లేదంటే సర్వర్లో, క్లౌడ్లో ఎక్కడైనా స్టోర్ చేసుకో. ఆ డేటాని నువ్వు ఎక్కడ స్టోర్ చేసినా న్యూమరిక్ డేటా, టెక్స్ట్ డేటా అనేది ఉంటుంది, వేరే ఉండదు. ఆ డేటాని క్లయింట్కి యాక్సెప్టెడా కాదా అని చెప్పి నువ్వు గ్రాఫికల్గా రిప్రజెంట్ చేస్తావు. గ్రాఫికల్గా రిప్రజెంట్ చేసినప్పుడు క్లయింట్ యాక్సెప్టెడ్ అంటే వీ క్యాన్ గో ఫర్ ది నెక్స్ట్ స్టెప్. లేదు అంటే మళ్ళీ ఫస్ట్కి వెళ్ళాలి, మళ్ళీ డేటా కలెక్ట్ చేయాలి, ఇంకా సమ్ మోర్ ఇన్ఫర్మేషన్ యూనిట్కి మళ్ళీ క్లీన్ చేయాలి, మళ్ళీ అనలైజ్ చేయాలి. సో విజువలైజేషన్ చేసిన తర్వాత అప్ టు ద క్లయింట్ యాక్సెప్టెడ్. క్లయింట్ యాక్సెప్ట్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి డేటా సైన్స్ వరకు వర్క్. మోడల్ బిల్డింగ్ అంటారు. మోడల్ బిల్డింగ్ ఇక్కడ మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, నెక్స్ట్ లాంగ్వేజ్ ఆర్ కంప్యూటర్ విజన్. మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ ఈజ్ కామన్. మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ కామన్. నువ్వు టెక్స్ట్ డేటా అయితే క్లయింట్ యాక్సెప్ట్ చేసిన తర్వాత ఓకే, వాళ్ళు క్లయింట్ యాక్సెప్టెడ్, ఓకే నాకు సరిపోతుంది డేటా అంటే నువ్వు నెక్స్ట్ స్టెప్కి వెళ్తావు. అంతే. ఇక్కడ మోడల్ బిల్డింగ్ అంటారు. ఈ వీడియో మా యూనివర్సిటీలో ఒక అబ్బాయికి ఇన్ఫర్మేటివ్ దాంట్లో వచ్చింది. అంటే దీనికి కూడా సపరేట్గా ఒక రోల్ అదే పవర్ బిఐ ట్యాబ్లెట్ అని దాంట్లో అంటే మా ఫ్రెండ్ ఒక అబ్బాయికి వచ్చింది. ఫస్ట్ బ్యాంగ్లూర్లో చేసింది ఇంటర్న్షిప్, ఇక్కడ ఓకే. ఆ ఏరియా కూడా కంప్లీట్లీ విజువలైజేషన్స్ ఉంటాయి. నువ్వు పైథాన్ యూజ్ చేసినా విజువలైజేషన్ చేయొచ్చు, లేదా థర్డ్ పార్టీ టూల్స్ యూజ్ చేసినా విజువలైజ్ చేయొచ్చు. నో ప్రాబ్లం, దానిలో ప్రాబ్లం. సో నెక్స్ట్ స్టెప్ మోడల్ బిల్డింగ్. ఈ మోడల్ బిల్డింగ్లో నువ్వేం చేస్తారంటే యూజింగ్ డిఫరెంట్ మోడల్స్, అది ఏదైనా అవ్వచ్చు. ఓకేనా? మిషన్ లెర్నింగ్ అవ్వచ్చు, డీప్ లెర్నింగ్ అవ్వచ్చు, టెక్స్ట్ రిలేటెడ్ అయితే
టెక్స్ట్ రిలేటెడ్ అయితే నువ్వు నేషనల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ వెళ్తావు. అంటే నువ్వు ఏ డొమైన్లో వర్క్ చేస్తే తెలియదు. నేను లైఫ్ సైకిల్ చెప్తున్నా. నువ్వు నార్మల్ వీడియోస్లో అయితే కంప్యూటర్ విజన్ యూజ్ చేస్తావు. మోడల్ బిల్డింగ్ తర్వాత మోడల్ ఎవాల్యుయేషన్ అంటారు. సో ఈ మోడల్ ఎవాల్యుయేషన్ స్టెప్ ఏమంటే మోడల్ ఎంత పర్ఫెక్ట్గా ప్రిడిక్ట్ చేసిందే లేదా అని ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ కొన్ని పారామీటర్స్ అయితే వచ్చింటాయి. ఒకటి బిజిజన్, రీకాల్, ఎఫ్ఎన్ స్కోర్, కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్, క్లాసిఫికేషన్ మ్యాట్రిక్స్, యాక్యురసీ, ఇలాంటి కొన్ని పారామీటర్స్ యూజ్ చేసి ఆ మోడల్ పర్ఫెక్టా కాదా అని ఐడెంటిఫై చేస్తాం. మోడల్ పర్ఫెక్ట్ అయితే డైరెక్ట్ లాస్ట్ స్టెప్ డిప్లాయ్మెంట్. ఈ డిప్లాయ్మెంట్లో నువ్వు బ్యాక్ ఎండ్ కోడ్ రాసిందా దానికి ఒక వెబ్సైట్ డిజైన్ చేయాలి, యూజర్ ఇంటర్ఫేస్ డిజైన్ చేయాలి, HTML, CSS, JavaScript రియాక్ట్ అన్న కావాలి, లేదా బ్యాక్ ఎండ్ ఒకవేళ ఒక ఈ మూడు ఏదైనా వచ్చినా నువ్వు బ్యాక్ ఎండ్లో మళ్ళీ పైథాన్ యూజ్ చేస్తావు. పైథాన్ విత్ జాంగో లేదా పైథాన్ విత్ స్లాష్ ప్లస్ ఈ రెండింటిలో ఏదైనా ఒకటి యూజ్ చేసి నువ్వు డెవలప్ చేస్తావు. వెబ్సైట్ చేసిన డెవలప్మెంట్ నువ్వు సర్వర్లో రన్ చేయాలి కాబట్టి AWSలో డిప్లాయ్ చేస్తావు. AWS అజూర్ ఆర్ GCP ఏ దాంట్లో డిప్లాయ్ చేసుకోవచ్చు. అది డిపెండ్స్. సో మోస్ట్లీ ప్రిఫర్ ఫర్ AWS, దాంట్లో ఈజీగా ఉంటుంది. సో ఇది కంప్లీట్ లైఫ్ సైకిల్ ప్రాసెస్. సో ఈ ప్రాసెస్లో అన్ని మేమే చేయాలంటే మీరే చేయాల్సిన అవసరం ఉండదు. ఇది డిపెండ్స్ అపాన్ కంపెనీస్. స్టార్ట్అప్స్ అయితే ఒక రకంగా ఉంటుంది వాల్యూస్, లేదంటే ఇన్కేస్ లైక్ TCS, ఇన్ఫోసిస్ పెద్ద పెద్ద కంపెనీలు అయితే ఇంకో రకం ఉంటుంది. ఓకేనా? ఇది కంప్లీట్ డేటా సైన్స్ లైఫ్ సైకిల్. కంప్లీట్ ఇప్పుడు మధ్యలో ఎక్కడన్నా కానీ ఎర్రర్ వస్తే కదా మళ్ళీ స్టార్టింగ్ ఎక్కడ నుంచి చేస్తారు? ఏంటి అంటే ఇప్పుడు డేటా బిజినెస్ డేటా ప్రిపరేషన్లోనే టైం తీసుకుంటుంది అంతా. అక్కడ ప్రిపరేషన్లోనే అంతా ఆడే అయిపోతుంది అంతా. అక్కడ నీకు అన్ని కంప్లీట్ అయిపోయినాయంటే ఇవన్నీ బిల్ చేసేస్తాం. ఏం పెద్ద ప్రాబ్లం. ఓకేనా? సో ఇది కంప్లీట్ ఓవర్వ్యూ ఆఫ్ డేటా సైన్స్, డేటా అనలిస్ట్ అండ్ బిజినెస్ అనలిస్ట్ కంప్లీట్ థింగ్స్. ఇప్పుడు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మనం మాట్లాడుకున్నాం కదా, స్కిల్స్ రిక్వైర్మెంట్. అందులో ఫస్ట్ వన్ పైథాన్. సో నార్మల్గా ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి పర్ఫెక్ట్ డెఫినేషన్ అయితే ఉండదు. ఓకేనా? సో వాట్ ఎవర్ ద థింగ్స్ నువ్వు ఏమైతే నేర్చుకున్నావో దాన్ని చెప్పినా దే కెన్ యాక్సెప్ట్. సో వాట్ ఈస్ పైథాన్? పైథాన్ ఇస్ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ విచ్ ఈస్ హ్యూమన్ అండర్స్టాండబుల్ అని నేను చెప్తాను. సో మీరు ఒకటి చెప్తారు, ఇంకొకరు చెప్తారు. ఎవ్రీథింగ్ ఈజ్ రైట్. దెర్ ఈస్ నో ఎగ్జాక్ట్ డెఫినేషన్ ఫర్ ది పైథాన్. నాట్ ఓన్లీ పైథాన్, నో ఎగ్జాక్ట్ డెఫినేషన్ ఎనీ లాంగ్వేజ్. ఏ లాంగ్వేజ్కి ఎగ్జాక్ట్ డెఫినేషన్ ఉండదు. సో పైథాన్ వాజ్ డెవలప్డ్ బై డేటా వేర్హౌస్. ఇది దీంట్లో సాఫ్ట్వేర్ ఎక్కువ ఇవి నాకు కూడా తప్పదు కదా కరాలి టైటిల్. సో బేసిక్గా పైథాన్ ఈజ్ వాజ్ డెవలప్డ్ బై డేటా వేర్హౌస్. ఈజ్ ద పర్సన్ హూ డెవలప్డ్ ద పైథాన్ ఫస్ట్ ఇన్ రిలీజింగ్ ద ఫస్ట్ వర్షన్ ఇన్ 1991. అఫీషియల్గా 1995లో బీటా వర్షన్ స్టార్ట్ చేశారు, కానీ రిలీజ్ అయింది 1991లో ఫస్ట్ వర్షన్ రిలీజ్ చేశారు. సో వై టు లర్న్ పైథాన్? సో పైథాన్ ఎందుకు లర్న్ చేస్తుంటే పైథాన్ ఇస్ కంపేర్డ్ టు అనదర్ లాంగ్వేజెస్, పైథాన్ హ్యాస్ ఎన్ ఈజీ సింటాక్స్. సింటాక్స్ లైక్ కంప్లీట్ మన ఇంగ్లీష్ లాంగ్వేజ్ వస్తే వీ క్యాన్ ఈజీలీ అండర్స్టాండ్ ద పైథాన్ లాంగ్వేజ్ ఆఫ్ సింటాక్సెస్. అండ్ పైథాన్ ఇస్ ఓపెన్ సోర్స్. మనకు ఓపెన్ సోర్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. I don't want to buy anything. So simply easy to learn, easy to write, easy to understand everything. So Python lo we have a huge amount of development libraries. చాలా సపోర్టబుల్ లైబ్రరీస్ ఉన్నాయి. AIT, MLT, నేషనల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ ఆర్ కంప్యూటరైజేషన్కి మంచి సపోర్టబుల్ లైబ్రరీస్ అయితే మనకి పైథాన్ ఉంటాయి. సో వన్స్ మనం పైథాన్ నేర్చుకున్న తర్వాత మంచి డిమాండింగ్ శాలరీ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అంటే ఓన్లీ పైథాన్ నేర్చుకుంటేనే డిమాండ్ శాలరీ వస్తుందంటే పైథాన్తో పాటు నువ్వు ఫుల్ స్టాక్ డెవలపర్ అవ్వాలంటే నేర్చుకోవచ్చు. లేదు నేను డేటా సైంటిస్ట్ అవ్వాలన్నా ఇంటికి కాను కాబట్టి పైథాన్. సో వన్స్ నువ్వు పైథాన్ నేర్చుకుని దానిపైన వెళ్ళిన తర్వాత ఈ కంప్లీట్లీ హ్యావ్ ఎ డిమాండింగ్ శాలరీ. సో వన్స్ ఇఫ్ యూ లర్న్ ద పైథాన్ యూ హ్యావ్ ఎలిజిబుల్ ఫర్ ది go for towards the full stack, data science or the game development or testing side, any type. Any side మనకు ఆపర్చునిటీస్ ఉంటాయి పైథాన్ నేర్చుకున్న తర్వాత. సో ఆ ఏ వేలోకి వెళ్తావో ఆ వేలో నువ్వు ఇంప్రూవ్ చేసుకోవాలి అంతే. సో అది నీకు పైథాన్లో మన వెబ్సైట్ డిజైన్ చేసి చెప్తాను కంప్లీట్లీ. సో అండ్ ఏ ప్లాట్ఫామ్ అయినా కంప్లీట్గా వర్క్ అవుతుంది. మ్యాక్, ఓఎస్ అంటే విండోస్, లైనక్స్ ఏదైనా వర్క్ అవుతుంది. సో కెరియర్ విత్ పైథాన్ అంటే లైక్ పైథాన్లో మనకి డిఫరెంట్ లైక్ పైథాన్ డెవలపర్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, డేటా ఇంజనీర్, డేటా అనలిస్ట్. సో డిఫరెంట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మనం కంప్లీట్గా పైథాన్ నేర్చుకుంటే అయిపోతుంది. సో అప్లికేషన్స్ గురించి మాట్లాడితే నెట్ఫ్లిక్స్, BGMI, రోబోస్, మినిమం. నెట్ఫ్లిక్స్లో రికమెండేషన్ సిస్టమ్ అని చెప్పి ఒక ఆల్గరిథం అవుతుంది. అది కమ్స్ విత్ మిషన్ లెర్నింగ్ అంటారు. సో ఈ రికమెండేషన్ సిస్టమ్ అంటే బేసిక్గా ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ ఉంటుంది.
ఒకటి యూజర్ బేస్డ్ కంటెంట్, కొలాబరేటివ్ బేస్డ్, కంటెంట్ బేస్డ్, హైబ్రిడ్ బేస్డ్ అంటారు. సో కొలాబరేటివ్ బేస్డ్, కంటెంట్ బేస్డ్ ఆన్ ద కొలాబరేషన్స్. నువ్వు నేను ఫ్రెండ్స్ అయితే నేను ఏ వీడియో అయితే ఎక్కువ చూస్తానో నాకు అది కొలాబరేషన్ జరిగింది కాబట్టి దాని రిలేటెడ్ వస్తుంది. యూజర్ బేస్డ్, మీరు ఇనిషియల్గా ఒక కొత్త నేమ్ క్రియేట్ చేసి యూట్యూబ్ లాగిన్ చేస్తే టాప్ ఎవరైతే ఉంటారో ఎక్కువ యూజర్స్ ఎవరైతే ఇష్టపడి ఉంటారో ఆ యూట్యూబర్స్ అయితే ఒకరు వస్తారు. మిస్టర్ నేమ్ ఇప్పుడు ఫస్ట్ అందరికన్నా బాగా ఫేమస్ అనేది మిస్టర్ బీన్. మీరు కొత్తగా ఒక మెయిల్ ఐడి క్రియేట్ చేసి యూట్యూబ్ ఓపెన్ చేయండి, ఆ మెయిల్తో ఖచ్చితంగా ఫస్ట్ మిస్టర్ బీన్ వస్తారు. సో అది యూజర్ బేస్, అంటే బేస్ ఆన్ యూజర్స్ ఎవరైతే ఎక్కువ ఇష్టపడింటారో వాళ్ళ మీద డిపెండ్ అయ్యి నీకు ఆ డేటా అనేది వస్తుంది. సో ఇది రికమెండేషన్ సిస్టంలో ఉంటుంది. అందుకే మనం ఒక వీడియో కంటిన్యూస్గా చూస్తున్నాం అంటే అది అలాంటి వీడియోస్ కింద సజెషన్స్ వస్తాయి. అది వర్కింగ్ ఆన్ రికమెండేషన్ సిస్టమ్. సో నెట్ఫ్లిక్స్లో, ఇన్స్టాగ్రామ్లో, ట్విట్టర్లో, వాట్సాప్లో, యూట్యూబ్లో దీనివన్నీ అక్కడ ఓకే. దాని తర్వాత బీజీఎంఐ, పబ్జీ ఆడేవాళ్ళు ఎవరైనా ఉంటే దాంట్లో M24, M46 అలా గన్స్ ఉంటాయి కదా, ఆ గన్స్ని ఫస్ట్ 2Dలో డిజైన్ చేసింది పైథాన్. దాని నుంచి 3Dగా కన్వర్ట్ చేస్తుంది. బ్లెండర్ అని ఒక యాక్షన్ ఉంటుంది వెబ్సైట్, అది సాఫ్ట్వేర్. బ్లెండర్ అంటే డిజైనర్స్ సాఫ్ట్వేర్, అది వాళ్ళు కన్వర్ట్ చేస్తుంది. సో ఫస్ట్ ఇనిషియల్గా డిజైన్ చేసింది 2D. ఆ 2Dలోని ఈ పైథాన్ యూస్. ఎక్కువ గేమింగ్ డెవలప్మెంట్లో సిఆర్ యూస్ చేస్తారు. సో సమ్ టైమ్స్ పైథాన్ కూడా యూస్ చేస్తారు. సి షార్ప్ అంటారు, హ్యాష్ షార్ప్ రెండు, షార్ప్ అన్న హ్యాష్ రెండు. సో అది ఇక రోబోట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇఫ్ యూ వాంట్ టు వర్క్ రోబోట్ యూ నీడ్ టు గివ్ ద data. That data is completely in the part of Python. Robots know this data insert చేస్తుంటారు, టెరాబైట్స్ అవన్నీ ఇన్సర్ట్ చేయాలన్నా ఆ కోడ్ మీరు అబ్జర్వ్ చేసి బాగా కోడ్ బేస్ కూడా పైథాన్లోనే పోతాను. అంటే మూవీ అబ్జర్వ్ చేస్తే కోడ్ కూడా పైథాన్లోనే పోతాను, రాసిన కోడ్ కూడా పైథాన్లోనే ఉంటాయి. సో అది పైథాన్ ఒక అప్లికేషన్స్. అండ్ ఫీచర్స్ ఆఫ్ పైథాన్ అంటే ఈజీ టు లర్న్ అంటే ఎనీ డేటా టైప్, ఎనీ డేటా బేస్తో కనెక్ట్ చేసుకోవడానికి చాలా ఈజీ ఉంటుంది. అండ్ ఓపెన్ సోర్స్, మనకు ఓపెన్ సోర్స్ అయితే బెటర్, ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇంకా లార్జ్ స్కేల్ ఆఫ్ సపోర్ట్ ఉంటుంది ఇవి థింగ్స్. సో పైథాన్ ఇన్స్టాలేషన్ అంటే సింపుల్గా మనం ఆన్లైన్లోకి వెళ్ళి python.org అని టైప్ కొడితే ఇది అఫిషియల్ వెబ్సైట్ అనమాట. సో ఇందులో నీకు డౌన్లోడ్స్ అని ఉంటుంది. డౌన్లోడ్స్లో ఇక్కడ నువ్వు లేటెస్ట్ వర్షన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, కొంచెం స్క్రోల్ చేస్తే ఓల్డ్ వర్షన్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. బట్ మనం ఇది యూజ్ చేయము. మనం ఏం యూజ్ చేస్తామంటే అనకొండ అనేది యూజ్ చేస్తాం. ఈ అనకొండ అనేది వన్ టైం ప్లాట్ఫామ్ లాంటిది. మొత్తం కంప్లీట్ డేటా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ ఏవేవి కావాలో మొత్తం ఆ ప్రాసెస్ ఉంది ఇక్కడే స్టోర్ అయిపోతుంది. సో ఇది సింపుల్గా ఇక్కడ ప్రోడక్ట్స్లోకి వెళ్ళి డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. డిస్ట్రిబ్యూషన్లో క్లిక్ చేస్తే స్కిప్ రిజిస్ట్రేషన్ తర్వాత డౌన్లోడ్. సింపుల్గా ఇన్స్టాలేషన్ అందరికీ వచ్చేదానికి ఇన్స్టాలేషన్ చేసేస్తుంటే ఈ అనకొండ అనేది మనం యూజ్ చేస్తాం. ఇక్కడే యూజ్ చేసేది దీన్ని అనకొండ అనేది ఈ జూపిటర్ ఆ అనకొండ ఒక ప్లాట్ఫామ్లో జూపిటర్ అనేది ఒకటి ఉంటుంది. సో అది ఇక్కడ నేను యూజ్ చేస్తున్నాను. సో కంప్లీట్ ఇన్స్టాలేషన్ ఇవి. సో వీ డోంట్ రిక్వైర్ దట్ ఇన్స్టాలేషన్తో పర్లేదు. సో ఇప్పుడు పైథాన్ ఫస్ట్. సో బేసిక్గా ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే ఆల్ఫాబెట్స్ ఎలా నేర్చుకుంటాం, తెలుగు నేర్చుకుంటే ఎలా నేర్చుకుంటాం, హిందీ నేర్చుకున్నా అలా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకునేటప్పుడు హలో వరల్డ్ అని చెప్పి ఒక ఆనవాయితీ అనుకోండి. ఇట్స్ కమింగ్ ఫ్రమ్ ది ఏషియన్ పాత నుంచి మనకి వస్తుంది. సో పైథాన్ ఒక పేరెంట్ వచ్చి సి లాంగ్వేజ్. ఇన్ ద సి లాంగ్వేజ్ ఆల్సో వి యూస్ టు క్రియేట్ ఫస్ట్ హలో వరల్డ్. ఓకేనా? సో హలో వరల్డ్ అనే ప్రోగ్రామింగ్ క్రియేట్ చేస్తాం. ఇక్కడ చూడండి సింగిల్ లైన్ ఆఫ్ సింటాక్స్ ఉంది, ప్రింట్ హలో వరల్డ్. మీరు ప్రింట్ ఫంక్షన్ ఇస్ డిఫాల్ట్ ఫంక్షన్. సో ఆ ఫంక్షన్ యూజ్ చేస్తే మీరు అవుట్పుట్స్ కోసం యూజ్ చేస్తున్నారు. అవుట్పుట్స్ని ప్రింట్ చేయడానికి ఆ ఫంక్షన్స్ అనేది యూజ్ చేస్తున్నారు. సో ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ ద విచ్ వర్షన్ ఆర్ యూ యూజింగ్ ఇన్ యువర్ అనకొండ, లైక్ జూపిటర్లో ఏ వర్షన్ యూజ్ చేస్తున్నా అంటే ఈ స్మాల్ ఆఫ్ కోడ్ యూజ్. ఇంపోర్ట్ SYS రిఫర్స్ టు ది సిస్టమ్. ఇంపోర్ట్ సిస్టమ్ ప్రింట్ పైథాన్ వర్షన్ కామా ఐఎమ్ పాసింగ్ SYS డాట్ వర్షన్. నేను ఫస్ట్ అడుగుతాను పైథాన్ వర్షన్ గురించి. మనం ఎక్కడ వర్క్ చేస్తున్నాం, జూపిటర్లో వర్క్ చేస్తున్నాం అని పైథాన్ అడుగుతుంది. సో ఆ పైథాన్ వర్షన్ ఇనిషియల్గా నేను తీసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చి ఇండెంటేషన్ రిఫర్స్ టు ద వైట్ స్పేసెస్ స్టార్ట్ 4 వైట్ స్పేసెస్ బిగినింగ్ ఆఫ్ ఏ కోడ్. సో బై డిఫాల్ట్ పైథాన్ కంపైలర్ ఇండెంటేషన్ని ఇస్తుంది. సో బై మిస్టేక్ ఇన్ కేస్ మేము ఏమన్నా మిస్ చేసినామంటే అది ఎర్రర్ని త్రో చేస్తుంది. ఇది ఈజ్ ఇండెంటేషన్ ఎర్రర్. ఎలా ఇండెంటేషన్ ఎర్రర్ త్రో చేస్తుందంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5 ఈజ్ గ్రేటర్ దాన్ అలా ఉంది కదా. సో అక్కడ చూడండి ప్రింట్ స్టేట్మెంట్ దగ్గర ఏమొచ్చింది ఎర్రర్, ఇండెంటేషన్ ఎర్రర్ అంటారు. సో దట్ మీన్స్ యూ నీడ్ టు గివ్ ప్రింట్ ముందర ఏం చేయాలి, 4 యాడ్ చేస్తాం.
addition, okay, no problem. Space 1, 2, 3, 4. If you give the indentation, it will take the order. So that is the indentation. Next, comments. Comments is used to explain the piece of a code program. Like ఈ రోజు ఇక్కడ నేను కూర్చొని కోడ్ రాసినప్పుడు రేపు పొద్దున నా ప్లేస్లో ఎవరైనా వస్తే ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ తనకు అర్థం కాబట్టి ఐ నీడ్ టు మేక్ కామెంట్స్. సో ఇఫ్ ఇన్ కేస్ కామెంట్స్ మెన్షన్ చేస్తామంటే పైథాన్ కంపైలర్ సింపుల్గా ఇగ్నోర్ చేసేస్తుంది. Simply it can ignore the comments. So comments are represented in the form of hash లో represent చేస్తాం. So comments లో మనకి టూ టైప్స్ ఉంటాయి, సింగిల్ లైన్ కామెంట్, మల్టిపుల్ లైన్. సింగిల్ హ్యాష్ మెన్షన్ చేసి రాస్తారంటే సింగిల్ లైన్ కామెంట్, మల్టిపుల్ హ్యాష్ మెన్షన్ చేస్తారంటే మల్టీ లైన్ కామెంట్. సో అది కామెంట్స్. నెక్స్ట్ ఐడెంటిఫైయర్ సింప్లీ ఇస్ నోన్ యాజ్ ద నేమింగ్ ఆఫ్ ఏ క్లాస్, ఆబ్జెక్ట్ ఆర్ ఎనీథింగ్ ప్రెజెంట్ ఇన్ ఏ పైథాన్. ఒక దానికి నువ్వు నేమ్ ప్రెజెంట్ చేయాలంటే దాన్ని ఆ నేమ్ ఏమంటారంటే ఐడెంటిఫైయర్ అంటారు. సో ఇది సేమ్ లైక్ వేరియబుల్స్ అంటారు. వేరియబుల్స్లో దీనికి రూల్స్ ఉంటాయి. ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్తో డిజైన్ చేయాలి అని చెప్పి రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ఏమైనా మనం వేరియబుల్లో మాట్లాడతాం. సో ఆఫ్టర్ దట్ కీవర్డ్స్ ఆర్ ద రిజర్వ్ వర్డ్స్. We can't able to use wherever మనం ఎక్కడంటే అక్కడ యూజ్ ద జస్ట్ where it is necessary at the time we can use the keywords. So this is a small code to get the keywords. Input keyword, so icon keyword equals is the variable name, keyword dot list. ఇక్కడ keywords are keyword dot list అని ఉంటాయి. Keyword dot keyword list, print the statement and using the len is a function to identify number of characters present in any variable. ఆ variable లో ఎన్ని characters present అయినాయో చూసుకోవడానికి. సో ఇది అక్కడ ఫస్ట్ 3 తప్ప రిమైనింగ్ అన్ని లోయర్ కేస్ వచ్చింటాయి. ఫస్ట్ 3 తప్ప రిమైనింగ్ అన్ని లోయర్ కేస్. సో కీవర్డ్స్ రిప్రజెంటెడ్ ఇన్ లోయర్ కేస్. ఆ 3 ఎందుకు రాలేదంటే దే హ్యావ్ సమ్ స్పెసిఫిక్ వర్క్. ట్రూ బూలియన్ ఎక్స్ప్రెషన్స్ లో ట్రూ ఆర్ ఫాల్స్ వస్తాయి. ట్రూ నువ్వు క్యాప్స్ లో మెన్షన్ చేసినా అది కన్సిడర్ యాజ్ బూలియన్, లేదంటే మెన్షన్ లేదు. బట్ అది ఏమవుతుంది, కీవర్డ్ కూడా అవుతుంది కాబట్టి అందుకే క్యాప్స్ లో వస్తుంది. నన్ వాల్యూ బూలియన్ ఫాల్స్. రిమైనింగ్ ఎవ్రీథింగ్ ఏదైనా చూసుకోండి, రిమైనింగ్ 32 కీవర్డ్స్ ఇన్ ది లోయర్ కేస్. Keywords completely in the form of lower case. Next to Python variables. So variables like variables is known as a container storing a element. Okay, elements ఏమన్నా స్టోర్ చేసుకోవడానికి we use this variable. ఏ ఎలిమెంట్స్ స్టోర్ చేసుకుంటాం, డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా. మన డేటా టైప్స్ ఉంటాయి కదా, ఆ టైప్స్ ఆఫ్ డేటాని స్టోర్ చేసుకోవడానికి we use this elements. Variable. ఈ వేరియబుల్ ఎలా క్రియేట్ చేయాలి? We have some rules to create a variable. First rule number 1, the variable name can be only in the form of alphanumeric character with underscore. ఈ 3 టైప్లో ఉంటాయి. ఆల్ఫాన్యూమరిక్ క్యారెక్టర్ అండ్ అండర్స్కోర్ తో ఉంటేనే నువ్వు వేరియబుల్ క్రియేట్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ పాయింట్, వేరియబుల్ కాన్ స్టార్ట్ విత్ నెంబర్స్. నెక్స్ట్ పాయింట్ వచ్చి వేరియబుల్ కాన్ స్టార్ట్ విత్ స్పెషల్ క్యారెక్టర్స్. నెక్స్ట్ పాయింట్ వచ్చి వేరియబుల్ కాన్ బి ఏ కీవర్డ్స్. అవునా, ఆల్ఫాన్యూమరిక్ క్యారెక్టర్స్. ఆల్ఫాన్యూమరిక్ క్యారెక్టర్ అంటే కంప్లీట్గా ఫస్ట్ ఆల్ఫాబెట్స్ రావాలి. క్యాపిటల్ ఏ టు క్యాపిటల్ జెడ్, స్మాల్ ఏ టు స్మాల్ జెడ్. దాని తర్వాత నెంబర్స్ పెట్టినా పర్లేదు. అండర్స్కోర్ స్పెషల్ క్యారెక్టర్స్లో ఓన్లీ అండర్స్కోర్ వచ్చిందని ఏం రావు. సో అది వేరియబుల్ రూల్స్ క్రియేషన్స్. మీకు ఎగ్జాంపుల్స్ కావాలంటే ఇక్కడ ఉన్నాయి. var equals to 1 sir. So only focus on the LHS part, don't look on RHS part. LHS part లో var underscore 3 underscore var. సో ఇవి కంప్లీట్లీ ఆల్ఫాన్యూమరిక్ క్యారెక్టర్స్ లోనే ఉన్నాయి. ఫస్ట్ var అంటే ఆల్ఫాబెట్స్. ఓకే, దాని కింద var underscore 3 ఉంది. సో ఆల్ఫాబెట్స్ ఉండొచ్చు, దాంతో పాటు డిజిట్స్ ఉండొచ్చు. బట్ డిజిట్స్ ఫస్ట్ లో ఉండకూడదు. ఫస్ట్ లో డిజిట్స్ ఉండకూడదు, మధ్యలో ఎక్కడ ఉండొచ్చు. సో కింద ఇన్వాలిడేట్ వాల్యుయేషన్ అంటే 1 underscore var. నెంబర్స్ తో స్టార్ట్ అవ్వకూడదు, అండ్ స్పెషల్ క్యారెక్టర్స్ తో స్టార్ట్ అవ్వకూడదు, అండ్ ఫార్ములాస్ ఓకే. ఇవి కంప్లీట్ గా మీకు వేరియబుల్స్. సో బేసిక్ గా వేరియబుల్స్ యాజ్ 2 టైప్స్. వన్ ఈస్ మల్టీ ఇంటూ మల్టీ, అనదర్ వన్ ఈస్ మల్టీ ఇంటూ సింగిల్. పడినా సేమ్. మల్టీ ఇంటూ మల్టీ ఒకటి, మల్టీ ఇంటూ సింగిల్ ఒకటి. మల్టీ అన్నప్పుడు వీ నీడ్ టు సపరేట్ ఈచ్ అండ్ ఎవ్రీ వేరియబుల్ విత్ కామాతో సపరేట్ చేస్తాం మల్టీలో. సో ఈక్వల్ అన్నప్పుడు ఈక్వల్ పెట్టుకుంటాం అంతే. సో x, y, z equals to cherry, apple, banana. Here x is cherry is storing the x, banana, apple is storing the y, banana is storing z. If you use the print x, y, z, apple, banana, like ఇది 1 into multi or multi into 1 is the same. Now సో ఇలా టైప్స్ వచ్చి సోరీ పైథాన్ ఇలా అన్ని ప్రోగ్రామింగ్ ఇలా 1 to సేమ్ ఫార్ములా సి అంతే, బట్ సింటాక్స్ చేంజ్.
ఇక్కడ x equals to y equals to z equals to 100. So 100 is stored in x, 100 is stored in y, 100 is stored in z. మూడు దాంట్లో స్టోర్ అవుతుంది. సో ఇది మనకి ఇంటూ 1. ఓకేనా? ఇక్కడ క్లియరా? ఎవ్రీవన్ ఆన్లైన్ ఆఫ్లైన్ బోత్? ఆన్లైన్? Yes, sir. సో డేటా టైప్స్ ఒకటి చెప్పేసి స్టార్ట్ చేద్దాం. ఓకే, సో నెక్స్ట్ టాపిక్ వచ్చి డేటా టైప్స్. సో నెక్స్ట్ టాపిక్ వచ్చి డేటా టైప్స్. సింపుల్గా డేటా టైప్స్ని మీకు ఒక గ్రాఫికల్ ప్రెజెంటేషన్లో చూపించాలంటే దిస్ ఈజ్ అ వన్. సో బేసికలీ డేటా టైప్స్ డివైడెడ్ ఇంటూ 4 types. One is number, set, dictionary, sequence. So number is again divided into 4 types. One is integer, float, boolean, complex. సో ఎందుకు సార్ బులియన్ ఇంటీజర్ కింద వేసారంటే బులియన్ అంటే ట్రూ అంటే 10 వచ్చేది మనకి ఇక్కడ ఇంటీజర్స్ ఉన్నాయి కాబట్టి దాని కింద వేసారు. ఓకే, ఈ పక్కన సీక్వెన్స్లో రిమైనింగ్ డేటా సెట్, డిక్షనరీ, సీక్వెన్స్లో స్ట్రింగ్, టపుల్, డిక్షనరీ, సరే లిస్ట్. ఈ 5 కోర్ డేటా టైప్స్ అంటారు. ఇవి బేసిక్. ఫస్ట్ బేసిక్స్ గురించి డిస్కస్ చేస్తాం. ఓకే, సో ఫస్ట్ నెంబర్స్లో ఇంటూ, ఫ్లోట్, కాంప్లెక్స్ గురించి మాట్లాడుతాం. ఇంటూ, ఫ్లోట్, కాంప్లెక్స్. సో ఇంటీజర్స్ అంటే సింపుల్ మైనస్ ఇన్ఫినిటీ టు ప్లస్ ఇన్ఫినిటీ ఇంక్లూడింగ్ 0. మైనస్ ఇన్ఫినిటీ ప్లస్ ఇన్ఫినిటీ ఇంక్లూడింగ్ 0. వేరాస్ ఫ్లోట్ అంటే ఫ్లోటింగ్ వాల్యూస్, డెసిమల్ పాయింట్స్ ఉంటే ఫ్లోటింగ్. ఓకే, కాంప్లెక్స్ అంటే ద కాంబినేషన్ ఆఫ్ రియల్ నెంబర్స్ ప్లస్ ఇమాజినరీ నెంబర్స్. సో z ఈక్వల్స్ టు 1 ప్లస్ 68. ఓకే ఓకే. 6th స్టాండర్డ్లో వచ్చింది. స్టాండర్డ్లో వచ్చింది. ఇది ఎక్కువ రిఫ్లెక్షన్స్ కావాలి ఫిజిక్స్. ఓకేనా? z ఈక్వల్స్ టు 1 ప్లస్ 68. ఓకేనా? ఈ 6j ఉంది కదా, అది ఇమాజినరీ పార్ట్. 1 ఉంది కదా, అది రియల్ నెంబర్. సో ఇక్కడ ఒక ఫంక్షన్ ఉంటుందండి టైప్ అని. టైప్ ఫంక్షన్ ఏం చేస్తారంటే టు ఫైండ్ ద విచ్ టైప్ ఆఫ్ డేటా టైప్ ఈ స్టోర్ అనే ఒక వేరియబుల్. ఒక వేరియబుల్ ఎలాంటి టైప్ ఆఫ్ డేటా స్టోర్ అయింది అని ఐడెంటిఫై చేయడానికి వి యూజ్ దిస్ టైప్ ఫంక్షన్. సో టైప్ ఆఫ్ x, టైప్ ఆఫ్ y, టైప్ ఆఫ్ z. టైప్ ఆఫ్ x అంటే క్లాస్, టైప్ ఆఫ్ y అంటే క్లాస్ లో, టైప్ ఆఫ్ z అంటే క్లాస్ కాంప్లెక్స్. ఓకే, నెక్స్ట్ టాపిక్ వచ్చి టైప్ కన్వర్షన్. సింప్లీ కన్వర్టింగ్ ద వన్ టైప్ టు అనదర్ టైప్. ఓకే, సో హియర్ బాగా అర్థం చేసుకోండి. లిస్ట్ నుంచి ఇంటి నుంచి ఫ్లోట్ కన్వర్ట్ చేయొచ్చు, ఫ్లోట్ నుంచి ఇంటి కన్వర్ట్ చేయొచ్చు, ఫ్లోట్ నుంచి కాంప్లెక్స్ చేయొచ్చు, ఇంటి నుంచి కాంప్లెక్స్ చేయొచ్చు. కానీ కాంప్లెక్స్ నుంచి రిమైనింగ్ కాంప్లెక్స్ చేయలేదు. ఎందుకంటే కాంప్లెక్స్లో రియల్ నెంబర్ ఇమాజినరీ నెంబర్ ఉంటుంది కాబట్టి యూ కాంట్ ఏబుల్ టు డివైడ్ దట్. ఓకేనా? సో ఫస్ట్ చూడండి, x ఈక్వల్స్ టు 1, y ఈక్వల్స్ టు 2.844, z ఈక్వల్స్ టు 1j. ఓకే, సో కన్వర్టింగ్ ఫ్రమ్ ఇంటు టు ఫ్లోట్. నేను x వాల్యూ చూడండి 1, a ఈక్వల్స్ టు ఫ్లోట్ ఆఫ్ x. అంటే ఇప్పుడు నేను x నేమ్ గా కన్వర్ట్ చేస్తున్నా, ఫ్లోట్ లెక్క కన్వర్ట్ చేస్తున్నా. ఫ్లోట్ అంటే ఏముంది? డెసిమల్ పాయింట్. ఇంటిని ఫ్లోట్ లెక్క కన్వర్ట్ 1.0. మనకి ఏం లేదు కాబట్టి 1.0. సేమ్ లైక్ దట్ ఇన్ ఫ్లోట్ ని ఇంట్ లెక్క కన్వర్ట్ చేస్తున్నా. ఫ్లోట్ ని ఇంట్ లెక్క చేస్తున్నా. b ఈక్వల్స్ టు ఇంట్ ఆఫ్ y. అప్పుడు ఏమైతుంది? డెసిమల్ పాయింట్స్ వెళ్ళిపోతే ఓన్లీ ఇంట్ వాల్యూస్ అయితే వస్తాయి. సో ఇక్కడ కాంప్లెక్స్ చూడండి, సేమ్ ఇంట్ కి కాంప్లెక్స్ లెక్క కన్వర్ట్ చేసిన. ఇంట్లో x ఉంది, x అంటే x లో 1 ఉంది. సో c ఈక్వల్స్ టు కాంప్లెక్స్ ఆఫ్ x కన్వర్ట్ చేస్తే టైప్ ఫంక్షన్ కన్వర్ట్ చేస్తే 1 ప్లస్ 0. ఎందుకంటే ఇంటీజర్ లో 1 ఉంది కాబట్టి 1 రియల్ నెంబర్ అయింది. ఇక్కడ ప్లస్ j అనేది ఇమాజినరీ నెంబర్ కాబట్టి మనకి లేదు కాబట్టి 0 తీసుకుంటుంది డిఫాల్ట్. కాంప్లెక్స్ నుంచి ఇంటిగ్రల్ ఫ్లోట్ ట్రై చేస్తే ఎక్కడైనా వస్తుంది టైప్ ఇక్కడ ఫ్లోట్ వాల్యూని కాంప్లెక్స్ వాల్యూ ఫ్లోట్ లెక్క కన్వర్ట్ చేస్తుంది. షోయింగ్ ద టైప్ ఎర్రర్. సో ఇది డేటా. నెక్స్ట్ బులియన్. బులియన్ ఇస్ సింప్లీ లైక్ ట్రూ ఆర్ ఫాల్స్. సో ఇక్కడ 3 కండిషన్స్ ఇచ్చిన 15 గ్రేటర్ దాన్ 9, 13 ఈక్వల్ టు 9 అండ్ 1 లెస్ దాన్ 9. సో 15 గ్రేటర్ దాన్ ట్రూ, 13 నాట్ ఈక్వల్ టు 9 అంటే ఫాల్స్, 1 లెస్ దాన్ 9 ట్రూ. సో ఇక్కడ ఇంకొక ఫంక్షన్ ఉంటుంది బుల్ ఫంక్షన్ అని. ఈ బుల్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఇది అలౌస్, ఇది ట్రూ ఎప్పుడు ఇస్తుందంటే మీరు ఒక స్పెసిఫిక్ వాల్యూని దాంట్లో మెన్షన్ చేస్తే ఈ షోస్ ద ట్రూ. ఇన్ కేస్ మీరు మెన్షన్ చేయకపోతే ఇట్ షోస్ ది ఫాల్స్.
అంటే ఇప్పుడు జీరో మెన్షన్ చేస్తే చేసినా కానీ జీరో ఇస్ ఫాల్స్ రైట్, అది ఫాల్స్ వస్తుంది. మీరు ఏ వాల్యూ జీరో పెట్టినా ఏ మెన్షన్ చేయకపోయినా ఫాల్స్ అని వస్తుంది. యా, సో అది ఇక్కడ మీరు ఏదో మెన్షన్ చేయాలి. మీరు కండిషన్ అన్న మెన్షన్ చేయండి, వన్ అన్న మెన్షన్ చేయండి, ఇంటీజర్స్ అన్న మెన్షన్ చేయండి, ఫ్లోట్ వాల్యూస్ ఏ మెన్షన్ చేసినా వన్స్ యూ మెన్షన్ ద వాల్యూ ఇట్ షోస్ ద ట్రూ. ఇన్ కేస్ నువ్వు వాల్యూ మెన్షన్ చేయాలంటే ఇట్ షోస్ ది ఫాల్స్. ఇది రూల్ ఫామ్. ఓకేనా? ఇది కంప్లీట్ డేటా టైప్స్, బేసిక్ డేటా టైప్స్. ఎనీ డౌట్స్? ఆన్లైన్ ఆఫ్లైన్ ఎనీ డౌట్స్? No, sir. ఇక్కడికి స్టాప్ చేసేస్తా. నెక్స్ట్ క్లాస్లో వి గో ఫర్ ది రిమైనింగ్ టాపిక్స్. సో టైం సరిపోదు, ఇప్పుడు యూనివర్స్ అంతా వస్తాయి చెప్తా అది. అదే సో ఇక్కడికి కంప్లీట్ నీకు బేసిక్ డేటా టైప్. నేను అందుకే చెప్పాను ఫస్ట్ నెంబర్స్ గురించి డిస్కస్ చేస్తాను అని. నెంబర్స్ గురించి ఒకటే చెప్పాను. ఈ సీక్వెన్షియల్ డేటా గురించి ఇంకా చెప్పాలి. అవి ఆపరేటర్స్ అయిపోయిన తర్వాత చెప్తాను. అవి ఎట్లా యూజ్ చేస్తారో అప్పుడు ఇంకా ఎఫిషియెంట్ యూజ్ చేయాలి కాబట్టి అప్పుడు చెప్తాను. సో నెక్స్ట్ రివిజన్ టాపిక్లో మనం ఆపరేటర్స్ గురించి మాట్లాడతాం. ఆపరేటర్స్ అయిపోతానే వీ గో ఫర్ ద మ్యాక్సిమం మండే. సో మండేనేనా ఈరోజు ఫ్రైడే అయితే మండేనే కాదు. సో మండే టైప్ ఎర్రర్ టైప్ ఫంక్షన్స్ ఉన్నాక అవి కూడా ఎలాంటి టైప్ ఎర్రర్స్ వస్తాయి, ఎందుకు వస్తాయి ఇప్పుడు చెప్తా. సో అవి ఇవి రెండు రాసేసుకొని కంప్లీట్. ఓకేనా? Okay guys, that's it from my end. If you don't have any doubt, you can take it. Thank you.